ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అందుకే కాసేపట్లో పవర్ కట్ చేస్తాను. పెరట్లో ఉన్న బావి కాదు కదా, తన పక్కనున్న చెంబు కూడా కనపడదు. చీకట్లో పేపర్లు తగలబడిపోతాయి. ఆ వెలుతురులో నాగవల్లి విలవిలా ఏడుస్తుంది. శబాష్ అబ్బోడా, ప్లాన్ అదిరినాది. నాకు దక్కనిది ఇంకొకరికి దక్కనివ్వను. నేను తెలుసుకోనిది ఇంకొకరిని తెలుసుకోనివ్వను నాన్న. గంగన్న వచ్చావా రాజు? అన్నా, సైకిల్ తీసుకొచ్చానన్నా. మంచిది రాజు, నేను పొద్దున్నే తీసుకొచ్చి ఇస్తాను. పర్లేదన్నా. సైకిల్ పంచర్ షాప్ మల్లేష్ది. పొద్దున్న 10ంటికి కొట్టు తెరుస్తాడు. ఆ టైంకి వచ్చి తీసుకుంటానులే. సరేరా, ఇవ్వు. బండి తీస్తే ఆ శబ్దానికి చెల్లెలు లేస్తారు. వరదమావయ్య వాళ్ళకు కూడా నేను వచ్చినట్టుగా అనుమానం వస్తుంది. ఈ సైకిల్ అయితే ఏ గొడవ ఉండదు. వీడెవడు తప్పతాగి ఎదురుగా ఏమొస్తుందో చూసుకోకుండా అలా వస్తున్నాడు. ఏయ్, తప్పుకోవయ్యా. ఆగాగాగాగు. రేయ్, ఎవడ్రా నువ్వు? కనబడట్లేదా? మగాణ్ణి. ఏంటి డౌటా? మీసం కనబడట్లేదా? మగాడివేలే. సైకిల్కి అడ్డెందుకు పడ్డావు? ఎందుకంటే లిఫ్ట్ ఇవ్వడానికి. ఎవరికి? నీకే. నేను లిఫ్ట్ ఇస్తాను. వెనక కూర్చో. ఏయ్, మందెక్కువైందా? ఈ సైకిల్ నేను తీసుకొచ్చాను. అలాగా? అయితే నన్ను అక్కడి వరకు ఎక్కనిస్తావా? ఏయ్, ఎక్కనిస్తావా అని అనకూడదు, దిగబెడతావా అనాలి. ఏదో ఒకటి లేవయ్యా. ముందు పద. రేయ్, పిచ్చా నీకు? నువ్వు వెళ్లాల్సింది ఇటువైపు కదా, మళ్ళీ ఇటు వస్తానంటావేంటి? ఆ, ఆ, నేను వెళ్ళాల్సింది ఇటే. మరి ఇటెందుకు వచ్చావు? ఏదైనా సైకిల్ దొరుకుతుందేమోనని వచ్చాను. నా బుజ్జి బంగారం, నువ్వు కనిపించావు. దూరం జరుగు. దగ్గరికి వచ్చావంటే పళ్ళు రాలగొడతాను. అబ్బా, కోపంలో కూడా ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా? అసలు నువ్వు ఆడపిల్ల అయి ఉంటే లవ్ చేసి పెళ్ళాడేవాణ్ణి. చూడు, నేను చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. ఇలా నా దారికి అడ్డొచ్చావో ఈ సైకిల్తో తొక్కి చంపేస్తాను. అయ్యో, ఎందుకయ్యా విసుక్కుంటావు? నేనేమైనా ముద్దు అడిగానా? లిఫ్టే కదా అడిగాను. రేయ్, చూస్తుంటే తేడాగాడిలో ఉన్నావే. తేడా నాయ్, తేడా సింగ్ శివ. ఆ? ఏంటి? అన్నా, నువ్వు సర్పంచ్ అని విన్నాను. అందరికీ సాయం చేస్తావని
ఊరంతా కోడై కూస్తుంది. మరి నాకెందుకన్నా లిఫ్ట్ ఇవ్వడం లేదు? నేనేం పాపం చేశానన్నా? వీడికి లిఫ్ట్ ఇస్తే గాని నన్ను వదిలేలా లేడు. త్వరగా వెళ్ళి పేపర్స్ తీసుకోవాలి. సరే రా బాబు. ఏ ఇక్కడ కాదురా, వెనక్కి కూర్చో. ఓ, ఎవరు తమ్ముడు నువ్వు? నీ చుట్టుపక్కల ఎక్కడా చూడలేదు. అంటే అన్నా, చిచి, నా మొగుణ్ణి నేను అన్నా అనడం ఏంటి విచిత్రంగా? అలా అనకూడదు. నువ్వు బార్కు వస్తావా? ఆ? అక్కడికి వస్తే నేను కనిపిస్తా. పచ్చి తాగుబోతులా ఉన్నాడు వీడు. ఇంతకీ ఏ ఊరు మంది? మనిద్దరిది ఇదే ఊరు. హ? అంటే మనది అంటే మనిద్దరిది ఒకే ఊరు కదా, అదే చెప్తున్నాను. మందు బాగా ఎక్కువైంది. వీడితో మాట్లాడకుండా త్వరగా వెళ్ళాలి. ఏందబ్బోడా ఇంట్లోనే ఉండి ఫోన్ చేస్తుండవు? నానా, ఇప్పుడు ఫీజు పీకేస్తున్నాను. కరెంటు పోతుంది. చీకటి అయిపోతే మరి పేపర్ పని ఏదో అన్నావు, అదెట్టా చేస్తావు అబ్బోడా? చీకట్లోనే చేతులు మారాలి నాన్న. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ కాగితాలైతే కాలట్లేదు. నువ్వెట్టాంటి సరుకు తెచ్చినావో ఏందో, నాగవల్లి చేతులు నువ్వు దగ్గరుండి కడిగినట్టయింది. లేదు నాన్న, ఖచ్చితంగా అది పని చేస్తుంది. నువ్వైతే గది దాటి బయటికి రావద్దు. ఎందుకంటే లాంతర్లు కూడా దాచిపెట్టాను. చీకట్లోనే పని పూర్తి చెయ్యాలి. బయట వెన్నెల వెళ్తురుండాది, లోపల సిమ్మ చీకటి అయిపోతుంది. నువ్వు జాగ్రత్త. అలాగే నాన్న. కరెంటు పోయినది, అబ్బోడేం చేస్తాడో ఏమో. అయ్యో, చూస్తుంటేనే కరెంటు పోయింది. ఇప్పుడెలాగా? ఎప్పుడొస్తుందో ఏంటో. అసలే దేవాబావకి అనుమానం ఎక్కువ. ఇందాక కావాలనే పనులు చెప్పాడు. మళ్ళీ కావాలని ఏదో ఒక పని చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.